సార్ ఇప్పుడు కారం పొడిలో కూడా రంపం పొట్టేదో కలుపుతున్నారని చెప్పేసి ఆ మధ్యలో చాలా అయింది. ఒకప్పుడు జరిగేది. ఇప్పుడు జనరల్ గా లూజ్ కారం ఎవరో కొంటలేదు, మంచి కంపెనీలే కొంటున్నారు. కారంలో రంపం పొట్టు వేయటం కూడా ప్రమాదమే. అందుకంటే ఏంటంటే కలర్ వేయటం ప్రమాదం. ఇంకోటి ఏంటంటే అందులో కొంచెం కనపడకుండా ఫంగస్ ఉంటదండి. ఒక్కోసారి తడిసింది అనుకోండి, సరైన వాతావరణం, పొడి వాతావరణం లేకపోతే కూడా దానికి తేమ అది ప్యాకింగ్ లోకి వెళ్ళి లేకపోతే బల్క్లో ఉన్నప్పుడు కూడా కొంచెం కారాన్ని కూడా ఆ దృష్టిలో కూడా మనం కొనుక్కునేటప్పుడు చూడాలి. అది కూడా మంచి కంపెనీలు వచ్చేసినాయి. మంచి కంపెనీ వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్ టెస్టింగ్ ఉంటుందండి. కలర్ ఫ్రీ ఉంటుంది, ఈ హ్యూమిడిటీ ఫ్రీ ఉంటుంది. అంటే ప్యాకెట్ సరిగ్గా ఉందో లేదో చూసుకుని కొనాలి మనం. అది టీర్ అయితే ఇబ్బంది. కాకపోతే కొన్ని ఏరియాల నుంచి మేము హోటల్ వాళ్ళ దగ్గర చూసాం, ఆంధ్రాలో ప్రాంతం నుంచి తెస్తున్నామండి, ఇంకో దగ్గర నుంచి ఇంకో ప్రాంతంలో తెస్తున్నామండి, ఇది చాలా అమ్మకస్తుని అంటారు కాదండి, నమ్మటానికి లేదండి. మీకు కారం పర్చేజర్ ఉంటాడు కదా, మనకి మిర్చి యార్డ్లు ఉంటాయి. మిర్చి యార్డ్లోనే కలర్ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మిర్చి యార్డ్లోనే మిర్చి యార్డ్కి వచ్చే టైంకే అది కొంచెం అట్రాక్షన్ గా వచ్చేలాగా సందర్భాలు కూడా అబ్జర్వ్ చేయబడింది. ఆ మధ్యన ఒక వీడియో చూసాం సార్. మిర్చిని ఏదో ఒక సమ్ కలర్ వాటర్ ఉంది, కలర్ వాటర్ లో ముంచి తీసి డ్రై చేసేసి డ్రై చేసి పెడుతున్నారు. రెడ్డిష్ గా చాలా మంచిగా అంటే బ్రైట్ గా కనిపిస్తున్నాయి. ఏదో కాశ్మీరీ మిర్చి అంటారు, ఆ రేంజ్ లో ఉంటుంది. తీరా చూస్తే అవి ఆ వాటర్ లో ముంచి తీసినవి అన్నమాట. అందుచేత ఏంటంటేనండి, కొనుక్కునేటప్పుడు చాలా మంచి బ్రాండ్స్ వచ్చేసినాయండి ఇప్పుడు సిటీలో. జాగ్రత్తగా నాట్ ఓన్లీ మిర్చి, పసుపు, మసాలా కల్తీ చేస్తారు. మసాలా పసుపు కూడా కలరేనండి, కలర్ వేసి పడేస్తారు. కలర్ వేస్తారండి. వేసే ఆస్కారం ఎక్కువ ఉంది. అదే సార్, అదే అందరూ చేస్తారని అందరినీ కాదు. అని చేత అది అవన్నీ అవాయిడ్ చేయాలంటే సింపుల్ గా మంచి బ్రాండ్ కొనుక్కోవడం సుఖం అండి. ఎక్కడ పడితే అక్కడ తినకుండా ఉంటే బెటర్. బయట తినేటప్పుడు వాళ్ళు ఏం వాడతారో మనకు తెలియదు కదా. హోటల్స్ అనుకోండి, హోటల్ వాళ్ళ దగ్గర ఫ్రీక్వెంట్ గా ఇన్స్పెక్షన్ ఇప్పుడు చూస్తున్నాం పెద్ద పెద్ద హోటల్స్ లో కూడా పాచిపోయిన ఫుడ్, లేకపోతే డేట్ అయిపోయిన మసాలాలు, చికెన్ మటన్లు ఎప్పుడో పాతవి పెట్టడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా సార్. పొద్దున ఫుడ్ సాయంత్రానికి దాచిపెట్టడం ఫ్రిడ్జ్ లో, రాత్రిది రేపు పొద్దునకు దాచిపెట్టడం, అది కూడా కల్తీనే కదా సార్. ఒక చెప్పాలంటే అది కూడా హెల్త్ హజార్డే కదా. పక్కాగా హెల్త్ హజార్డు. దాని మీద 2 days బ్యాక్ హోటల్లో తెలంగాణ హోటల్ అసోసియేషన్ వారు మీటింగ్ పెట్టారు. ఓకే, మొత్తం స్టేట్ వైడ్ సభ్యులు వచ్చారు. మనం అలాంటి ప్లాట్ఫామ్ ఉపయోగించుకుంటాం. వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తున్నారు సీనియర్ ఇన్స్పెక్టర్స్ ని. నాతో పాటు ఇంకొక సీనియర్ ఇన్స్పెక్టర్, రిటైర్డ్ ఇన్స్పెక్టర్ వెళ్ళాము ఇద్దరం. ఫ్రీక్వెంట్ గా ఏం తప్పులు జరుగుతున్నాయి, మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మేము అక్కడ నేను ఒక 30 minutes చెప్పాను. మంచి పని చేశారు సార్. ఎందుకంటే వారి దృష్టి కూడా వెళ్ళాలి. ఓనర్స్, వర్కర్స్, ఆ ఛానల్ కొంచెం ఓనర్ బిజీలో ఓనర్ ఉంటాడండి, వర్కర్ బిజీలో వర్కర్ ఉంటాడండి. వర్కర్ కి అంత బాధ్యత ఏముంటది అని చేత 2 రోజులకు ఒక్కసారి అయినా సరే ఒక్క 1 hour ఆర్ అదర్వైజ్ ½ an hour స్టోర్ రూమ్ లో, ఇది చూడండి సార్, స్టోర్ రూమ్ లో ముందు వచ్చిన పదార్థాన్ని ముందు రిలీజ్ చేసేయండి. ఒకవేళ ఏదైనా ఎక్స్పైరీ అయిపోతే మూల చిన్నది 3 into 3 feet లో ఒక జస్ట్ కంప్యూటర్ మీద ఒక పేపర్ తీసి, నాట్ ఫర్ యూజ్. బ్రెడ్ ఉందండి, అవును సార్, బ్రెడ్ కొన్ని 2 రోజులు ఒక రోజులో పాడైపోయి ఉంటాయి కదా, 48 hours 36 hours ఉంటాయి కదా, అలాంటి ఐటమ్స్ ఏదైనా ఉంటే అటు పక్క పంపించేయండి, అది వెనక్కి రిటర్న్ చేసేయండి. ఎందుకంటే వాళ్ళు డిస్కార్డ్ చేయడానికి లేదు, వాళ్ళు మళ్ళీ వెనక పట్టుకుపోయి వాళ్ళు ప్రాసెస్ ప్రకారం పెద్ద కంపెనీలో డిస్కార్డ్ చేసుకుంటారండి, వీళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తారు. ఓ విషయంలోకి వెళ్ళాలంటే మనం ఇప్పుడు పసుపు, కారం, మసాలా పౌడర్స్ ప్రముఖమైన కంపెనీలకు వెళ్ళటం బెటర్ అండి. పెద్దగా రేట్ డిఫరెన్స్ లేదు, ఎందుకంటే కంపెనీలు ఎక్కువైపోయినాయి. వాళ్ళు కాంపిటీషన్ వచ్చింది కాబట్టి పెద్దగా బయట లూజ్ కొన్నా దాంట్లో కొన్నా పెద్దగా లేదు. అలాగని లేబుల్ లేనిది ఏది కొనొద్దు. లేబుల్ కూడా స్పెసిఫిక్గా అడ్రస్, డోర్ నెంబర్తో పాటు అడ్రస్, ఫోన్ నెంబరు, కస్టమర్ కేర్ నెంబరు ఉన్నదే కొనాలండి. అన్నిటికంటే ముఖ్యమైనది FSSAI నెంబర్ అని ఒకటి ఉంటుంది, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఇచ్చిన నెంబరు. ఆ నెంబరు ఎవరు మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కొట్టినా ఇది లైసెన్స్ నెంబర్ అయినా కాదని తెలిసి ప్రొవిజన్ కూడా ఇచ్చేసింది గవర్నమెంట్. ఆఫీసర్ అక్కర్లేదండి, ఎవరైనా కొట్టి తీసుకొచ్చి చూడొచ్చు. సార్ ఇప్పుడు కందిపప్పు, పెసరపప్పు కూడా చేస్తారు. కందిపప్పు, పెసరపప్పు పూర్వం రోజుల్లో ఎప్పుడో అడవిలో పండి కొంచెం తక్కువ రకం పప్పులు కలిపేటోరు కానండి. ఇప్పుడు జరిగే కల్తీ ఎలా అంటే అది షైనింగ్ వచ్చి, షైనింగ్ దాన్ని ఎక్కువగా పాలిష్ చేసి దానికి ఒక కలర్ అట్రాక్టివ్ గా కనపడాలి. మనకి పెసరపప్పు ఉందనుకోండి, మూంగ్ దాల్ కొంచెం జగదగ మెరిసిలాగా
పెసరపప్పు దగదగ మెరిసిలాగా అలా చేస్తున్నారు. దానికి మళ్ళీ షైనింగ్, దాని షైనింగ్ కోసం కొంచెం కలర్స్, అది మంచిది కాదు. మళ్ళీ ఇంకోటి మినపగుళ్ళు చూసారో లేదో మీకు, కొంచెం ఒక విధమైన స్మూత్ పౌడర్ ఉంటుంది, మన టాల్కమ్ మనం ఇట్లా పౌడర్ అన్నప్పుడు కూడా అది వస్తూనే ఉంటది పౌడర్. వస్తా ఉంటుంది. దాన్ని ప్రాపర్ గా క్లీన్ చేసుకోవాలండి. అది టాల్కమ్ పౌడర్ కలిపే ఆస్కారం ఉంది. వరిపిండి లాంటిది బాగా స్మూత్ మైదా పిండి లాంటిది కలిపితే పర్లేదు కానండి, కొంచెం టాల్కమ్ పౌడర్ అంటే కెమికల్ కదా, మళ్ళీ కెమికల్ బేస్డ్ కదండి. ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలండి. పప్పులు అవి కూడా కంపెనీలు వచ్చినాయి. నేను కంపెనీ అని ఎందుకు అంటున్నానంటే, మారుతున్న రోజుల్లో ప్రకారం పెద్ద కంపెనీలు ఏంటంటే ప్రతి స్టేజ్లోని స్టాండర్డ్ ఉందా లేదా, మనకి ఇండియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన స్టాండర్డ్ ప్రకారం ఉన్నాయా లేదా, లేకపోతే వాళ్ళే బాధ్యులు అవుతారండి. ఎక్కడో దగ్గర క్రేస్ అవుతుంది. ఇప్పుడు ఇంత ఇండియాలో ఈ ఇన్ని స్టేట్స్లో ఎక్కడో దగ్గర శాంపిల్ పిక్ చేస్తానే ఉంటారు, ల్యాబ్కి పంపుతానే ఉంటారు, దానికి టెస్టింగ్ వెళ్తానే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు భయపడతారు. అదే లూజ్ ఉన్నవాడు భయపడ్డు, అంత చట్టం నుంచి తప్పించుకునే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. లూజ్ ఉన్నవాడు, ప్యాకింగ్ ఉన్నవాడు తప్పించుకోలేడండి. ఇప్పుడు శనగపిండి, గోధుమ పిండి, బియ్యం పిండి ఇలాంటి వాటిని కూడా చేస్తారంట కదా సార్. శనగపిండి వరకు అంటే శనగపిండిలో ఇంకొంచెం తక్కువ రకం పిండి కలుపుతున్నట్టుగా, బఠానీ పిండి ఏదో కలుపుతారని అంటారు. పర్వాలేదండి. ఇప్పుడు శనగపిండిలో బఠానీ పిండి కలిపితే పర్వాలేదు కాదు, శనగపిండిలో ఏదైనా కెమికల్ సంబంధించిన ఇది కలిపితేనే చెడ్డ. పాలల్లో మన తాగటానికి పనికొచ్చి నీళ్లు కలిపితే పర్వాలేదు. వస్తా దారిలో ట్యాప్ లో నీళ్లు, గేదెలు నీళ్లు తాగి నీళ్లు, బావిలో నీళ్లు కలిపేస్తేనే ప్రమాదం. ముఖ్యంగా పిల్లలు ఎఫెక్ట్ అవుతారండి. రోజువారీ కార్యక్రమంలో ఆయిల్ ఉన్నంత కనపడని కల్తీ ఇంకెక్కడా లేదండి, కనపడదు. చట్టం నుంచి తప్పించుకునే ఆస్కారం ఆయిల్కి చాలా ఉంది. చట్టంలో ఉన్న స్టాండర్డ్స్ ప్రకారం మన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఆలోచిస్తున్నారు. దాని గురించి కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా చెయ్యాలి కూడా. వాళ్ళు ఏంటంటేనండి, ఒక చట్టంలో 3 వైలేషన్స్ ఉంటాయి: అన్సేఫ్, సబ్ స్టాండర్డ్, మిస్ బ్రాండెడ్. ఇది ఎప్పుడు ఏం చేసినా సబ్ స్టాండర్డే వస్తుంది. ఇది ఆయిల్, అందులో మినరల్ ఆయిల్ కలపండి, పత్తి ఆయిల్ కలపండి, ఇంకొక ఆయిల్ కలపండి. ఆయిల్లో ఎక్కువ ఆస్కారం ఏంటంటేనండి, నేను భయపెట్టడానికి చెప్పట్లేదు, ఆస్కారం కోసం ఎంతో లైట్ గా మళ్ళా మెరిసిపోతున్న, అది అంటే ట్రాన్స్పరెంట్, గడపడిలాగా ఆ ప్యాకెట్ కూడా ఇటు నుంచి అటు కనపడేలాగా ఉంటాయి కదా. అంటే అన్ని చెప్పలేం కానండి. కొన్ని మినరల్ ఆయిల్స్, మన పెట్రోలియం ప్రొడక్ట్ లో మినరల్ ఆయిల్ ఒకటి ఉంటది, ఫైన్ క్వాలిటీ, అది తక్కువ రేటుకి వస్తుంది. జనరల్ గా మాకు అనుభవం ఉంది. ఏంటంటే కింద సంపలు ఉంటాయండి, మన వాటర్ సంపల్ లాగా ఉంటాయి ఆయిల్. ఒక ఆయిల్ సన్ఫ్లవర్ లోడ్ తెచ్చుకుంటాడు, అందులో 10 లోడ్లు కెపాసిటీ ఉందనుకోండి, 2 లోడ్లు ఇది, 2 లోడ్లు ఏమో మినరల్ ఆయిల్, 2 లోడ్లు ఇంకో తక్కువ పత్తి ఆయిల్, ఇంకో 2 లోడ్లు ఇంకో కనపడని ఆయిల్, అలా మిక్స్ చేసి వాళ్ళు ప్యాక్ చేస్తారు. ప్యాకెట్కి ఒక 5 రూపాయలు 10 రూపాయలు మిగిలిన చాలా మొత్తం లార్జ్ స్కేల్ మీద ఎక్కువ మిగులుతుంది కదా. చేత అందులో కూడా మనం రెగ్యులర్ గా ప్రతి ప్రోడక్ట్ మాట్లాడుకున్నట్టు మంచి కంపెనీల ఆయిల్స్ ఉన్నాయి. దీనికి దానికి మీకు అబ్జర్వ్ చేశారో లేదో, 1 లీటర్కి 10 రూపాయల కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. అవును, కాబట్టి ఎఫర్ట్ చేసి వాళ్ళు అది చేసుకోవటం మంచిది. లేదా ఇంకా ఏదైనా ఉంటే కాదు సార్, ఈ మధ్యలో వింటున్నాము గానుగ నూనెలు అందులో కల్తీ ఉండలేదండి. అంటే మన ఎదురుగుండా రుబ్బుతారు కాబట్టి ఆడు ఒక ఏరియాలో చాలా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది, కానీ అది బెటర్ ఏమో సార్. కానీ అందరూ ఎఫర్ట్ చేయలేరండి. అది కూడా కొంచెం ఇందాక మనం అనుకున్నట్లు, అంటే ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు దానికే వెళ్తున్నారు. అది 500-600 ఉంటున్నాయి ఆయిల్స్. సామాన్యుడు ఎఫర్ట్ చేయలేరు. చేత మంచి కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు చాలా లక్షల కోట్ల లీటర్లో వేస్తారు కాబట్టి వాళ్ళు తక్కువ ఖరీదుకి ఇస్తారండి. వీళ్ళు అలా చేయలేరు కదా. అంచేత ఆ కల్తీ జరగటానికి కూడా ఆయిల్లో ఆస్కారం ఎక్కువ ఉంది. అదొక స్టెప్. అయితే రెండో స్టెప్ ఏంటంటే